అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొబ్బరి చింతకాయలతో నేను చేస్తున్నాను రోటి పచ్చడి అన్నంలోకండి. నేను ఎలా దీన్ని రెడీ చేస్తానో మీకు వీడియో రూపంలో పెడతాను, చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి అయితేనే బాగుంటాయి. వేగిపోయినాయి, కట్టేసేద్దాం. కొన్ని ఇలా కచ్చాపచ్చిగా పట్టుకున్న తర్వాత కొంచెం గళ్ళుప్పు, ఆ తర్వాత జీలకర్ర వేసి మళ్ళీ మిక్సీ పెట్టుకుందాం. ఒకేసారి వేస్తే నలగవని ఇలా వేస్తున్నానండి. అదిగోనండి పేస్ట్ పట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి పడుతున్నాను. వీటిలో ఉల్లిపాయలు వేసి పట్టుకుందాం మిక్సీ. కొంచెం చింతకాయ తొక్కేసి కొబ్బరి వేసి పచ్చిమిర్చిలో కలిపేసి పట్టేసాను. ఇట్లా ఉన్న అన్నంలోకి బాగానే ఉండిద్దండి. కొంచెం తాలింపు పెట్టుకుంటూ ఉండిద్ది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మనం. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత పొట్టిపప్పు, మినపప్పు అసలు పచ్చెనగపప్పు కంటే మినపప్పే బాగుండిద్దండి తాలింపుకి మాత్రం. కాకపోతే మన ఊళ్ళో పెద్దగా వాడరు. నేను మాత్రం బాగా వాడతానండి తాలింపులకి పొట్టిపప్పు. కట్టేసాక కరివేపాకు ఇట్లా వేసుకుని దీనిపైన వేడి నూనె పోసేస్తే బాగుంటుంది. దీనిపైన ఇలా రెడీ అయిపోయింది మన చింతకాయ, కొబ్బరి, పచ్చిమిర్చి చట్నీ, రోటి చట్నీ. బాగుండిద్దండి అన్నంలోకి, చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు నేను చేసిన ప్రాసెస్ కానీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ చూడండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున మీ అందరికీ. ఫైనల్గా ఇలా వచ్చింది. ఒకసారి టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. బాగుందండి, బాగా వచ్చింది. ఉంటానండి. వీడియో చూడండి ఫ్రెండ్స్.